వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణం డే 21. పురంజయాపజయము. ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ శూలములతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. ఓ అగస్త్యమునీంద్ర, అంతలో కాంబోజ మహారాజు కవచమును ధరించి పరాక్రమించి వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములు వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి. తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి నార బిగించి బ్రహ్మ మంత్రములతో 10 బాణములను కాంబోజుని హృదయమందు కొట్టెను. సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనియే: క్షత్రియ వినుము, నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్ము నందాశక్తి గలవాడును కాను. ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథని ఛత్రమును వాని ధనస్సును త్రుంచినవి. పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంబోజునితో నిట్లనియెను: రాజా, సూర్యుడు వౌదువుగాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదానవిధి తెలియనా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆ యుద్ధమందు సూదిదూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను. భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురితో ఒక నది ప్రవహించెను. శూరహతులైన శూరులు యుద్ధమందు మృతి నొంది దివ్యాంబరదారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి సుఖములకై పాటుబడుచుండిరి. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. కాంబోజుడు మొదలగు రణకోవిదులైన సూరుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగ్గర్పొడిచిన ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు ఆ పట్టణమున ప్రవేశించెను. రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెము దూరములు డేరాలు వేయించి వాటి యందుండిరి. కాంబోజ రాజునకు 13 అక్షౌహీనీల సేనయున్నది. 3 అక్షౌహీనీల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమంతోడుటకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను: ఓ రాజా, శత్రు బృందంతో సహా వీరసేన మహారాజును జయించగోరితివేని విష్ణుమూర్తి సేవ చేయుము. ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రమునితో కూడినది కాబట్టి ఇది ఆలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవింద, నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయుము. సుశీలుడిట్లు చెప్పెను: కార్తీక వ్రతం ఆచరింతివేని హరి తన భక్తులను అపత్తులు లేక రక్షించుట కొరకు తన 1000 అరలు గల విష్ణు చక్రము పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకెవ్వని తరమవును. నీ అధర్మ వర్తనము వలన అపజయము గలిగినది. ఇక ముందు సద్ధర్మపురుడవుగమ్ము. అట్లైనా కొనియాడదగిన వాడవగుదువు. ఓ రాజా, కార్తీక వ్రతం ఆచరింపుము. హరిభక్తుడువు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము గలుగును. నా మాట నమ్ముము, త్వరగా చేయుము. 21వ రోజు పారాయణం సమాప్తం.